పిల్లలకి బాలింతలకి రక్తం ఎక్కువగా పట్టాలంటే మటన్ తిల్లీని ఎక్కువగా చేసి పెడుతుంటారు. మరి ఈ తిల్లీ రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా తిల్లీని కట్ చేసుకోక ముందే వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ తిల్లీని వేడివేడిగా తింటేనే రుచిగా ఉంటుందండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని, నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే నూనె వేసి చేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి వేసి వేయించండి. ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టుకున్న తిల్లీని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగానే ఫ్రై అయిపోతుందండి, చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసి కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. ఇలా వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేయండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.